గురు పౌర్ణమి. చాలా మంది ఈ దినాన్ని పరమ పవిత్రంగా భావిస్తారు. వ్యాసుడు పరాశరునికి మత్స్యగంధికి జన్మించినటువంటి వాడు. ఈయన గొప్ప ఋషి. శబ్ద రూపంలోనున్న వేదములను అక్షర రూపములో రూపొందించినటువంటి వాడు. వేదములను విభజించినటువంటి వాడు. అందుకే ఈయనడు వేద వ్యాసుడు అని పిలిచాడు. ఆ మహనీయుడు ఈ రోజు పుట్టినాడు, ఆషాఢ పౌర్ణమి రోజు. ఈయన జగద్గురువుగా భావించి ఈ రోజు ఆయన పేరుతో పౌర్ణమి పండుగ జరుపుకుంటున్నారు. అందుకే ఈ దినాన్ని గురు పౌర్ణిమ అని పిలిచినారు. ఈయన ఇంకా 18 పురాణములు రాసినాడు. ఈ 18 పురాణములు అందరూ చదివేదానికి సాధ్యం కాదని చిన్నగా చెప్పినాడు. ఏమంటే, పరోపకారాయ పుణ్యాయ పాపాయ పరపీడనం అని అన్నాడు. పరులకు ఉపకారము చేస్తే పుణ్యము, పరులను పీడిస్తే పాపము అని చెప్పినాడు. హెల్ప్ ఎవర్, హర్ట్ నెవర్ అన్నారు. ఆయన పేరు మీద ఈ రోజు పండుగగా జరుపుకుంటున్నందువల్ల ఈ దినానికి అంత వైశిష్టం వచ్చింది.